ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఈరోజు పరిశుద్ధమైన వాక్య పరిచర్యకు స్వాగతం పలుకుతూ, నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఆన్సర్ చేయగలగాలి. అదేంటంటే, యేసు ప్రభుల వారు ఎందుకు మరణించారు? యేసు ప్రభుల వారు ఎందుకు మరణించారు? యేసు ప్రభుల వారు ఎందుకు మరణించారు? నేను 3 సార్లు ఎందుకు అన్నానంటే మీరు ఆలోచించాలి అని. అయితే అందరం చెప్తాము ఆన్సర్ ఏమని అంటే, ఇదిగో యేసు ప్రభుల వారు మనల్ని, ప్రపంచ మానవాళ అంతటినీ రక్షించడానికి, మన పాపాన్ని ఒక గొర్రె పిల్లలాగా మోసుకొని మనల్ని రక్షించున్నాడు. మొదటి ఆదాము పాపము వలన మరణాన్ని వేతనంగా తీసుకువస్తే, రెండవ ఆదామైన మన యేసు ప్రభుల వారు తన రక్తం ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకొని వచ్చినారు. ఎస్ ఇది మనందరికీ తెలుసండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందు మొట్టమొదటిగానే ఈ వాక్యం ఒకసారి ధ్యానించమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొనుడు, ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనందరికీ, ఇదిగో వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. దేవుడి యొక్క వాక్య పరిచర్యలకు వెళ్ళబోతున్న మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి మనసులో. అయితే చివరి వరకు చూస్తేనే అది అర్థమవుతుంది. అందుకే దేవుడు అన్నాడు, వీలున్నవాడు వినుగాక. అయితే మనందరికీ దేవుడు చెవులనిచ్చాడు. ఆధ్యాత్మికమైన చెవులతో మనం ఈరోజు వినగలిగితే ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మనకి బోధించబోతున్నాడు. మన దేవుడు సత్య స్వరూపుడు, అవునా? ఎస్, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని బోధించినాడు. 20వ వచనం చూడండి. ఏలైనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కోపముతో మీరు కామెంట్ చేయాలని ప్రయత్నించిన, కోపముతో మీరు మీ యొక్క జ్ఞానాన్ని తగ్గించుకుంటే నేనేం చేయలేనండి. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానాన్ని అడిగి, అయ్యా నాకు హెల్ప్ చేయి ఈ యొక్క వాక్యాలను వినడానికి, విన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి నాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వయ్యా. ఎందుకంటే మీ వాక్యం చెప్తుంది, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఇది మన పట్ల నెరవేరాలి అంటే మొట్టమొదటిగా ఇప్పుడు ఈ వాక్య పరిచర్య మొత్తము విని, దాని తర్వాత మీ యొక్క క్వశ్చన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరము యేసు ప్రభుల వారి యొక్క శరీర భాగాలుగా ఉన్నాము. కాబట్టి తన ఏకైక శరీరము ద్వారా నలగొట్టుకొని ఎన్నో గాయాలను పొంది 5480 లోతైన ఘోరమైన గాయాలను పొంది యేసు ప్రభుల వారి యొక్క వీపు ఒక పొలము దున్నబడినట్టుగా దున్నబడింది అని పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసాము. 39 కొరడా దెబ్బల చేత కొట్టబడి ఉన్నాడు. అయితే తన శరీరము నుండి కారిన ప్రతి రక్తపు పొట్టు మన రక్షణ కొరకే, ఈ ప్రపంచ మానవాళి కొరకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన తండ్రి ఒక గొప్ప మాట అన్నాడండి. అదేంటంటే 1 కొరింథీ 13వ అధ్యాయము 27వ వచనం చూడండి. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, మీరు అందరూ అండి, కొందరు అనలేదండి, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. 1 కొరింథీ ఇదే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు పెక్కు అవయవము గల ఒకే శరీరము వంటివాడు, పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారిమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది.
నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దాన్ని కాను అని అంటే సరిపోదు కదా, అది తప్పవుతుంది కదా. అందుకే మనం యేసు ప్రభుల వారి యొక్క రక్షణ ప్రణాళికను మనమందరము యేసు ప్రభుల వారి యొక్క శరీరములోని భాగస్థులమే. మనమందరము, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఉంది కదండి వాక్యం, యూదులమైన, అన్యులమైన, క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముస్లిమ్స్, హిందూస్, ఏ వర్గమైనా కానివ్వండి, ఏ ఒక్క జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఇంకా ఏదైనాను అందరము ఒకే శరీరానికి సంబంధించిన వాళ్ళము. కాబట్టి ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు మరి దీని ద్వారా అనంటే, ఇదిగో యేసు ప్రభుల వారు మనలందరినీ తన రక్తము చేత తన బిడ్డలుగా, తన శరీర భాగస్థులుగా ఏ విధంగా అయితే అంగీకరించి ఐక్యపరచుకున్నాడో, మనమందరం యేసు ప్రభుల వారికి ఉన్న ఒకే శరీరంలోని భాగస్థులము. అయితే మనమందరం ఐక్యమై ఉన్నాం ఇప్పుడు. మరి మన ఐక్యత ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎందుకు లేదు? మనల్ని ఐక్యముగా ఇతరుల్ని ప్రేమిస్తూ బ్రతకమనే కదా యేసు ప్రభుల వారు 2వ ఆజ్ఞ చెప్పింది. ఎస్, మరి ఇది ఎక్కడైనా ఉందా అండి అని అంటే గనక, ఇదే 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చూడండి. తన కుమారుడును మన ప్రభువగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. 10వ వచనం, సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. 12వ వచనం చూడండి. నేను చెప్పున్నది ఏమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడనియు, వేరొకడు నేను అపోల్లో అనుచరుడనియు, మరి ఒకడు నేను పేతురు అనుచరుడనియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడు అని చెప్పుకొనుచున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు స్లీవ వేయబడినాడా? మీరు పౌలు నామమున జ్ఞాన స్నానము పొందితిరా? ఎన్నో అంగములు కలిగిన ఒకే శరీరములో మనం అందరం ఇమిడి ఉన్నట్లే, అదేవిధంగా నీవును నేను మనమందరము ఇదిగో ఐక్యమై, సంఘాలు అని, వర్గాలు అని, భేదాలు అని, డిఫరెంట్ ఆలోచనలతోటి కాకుండా ఇదిగో ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలనని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే నీవును నేను ఈ రోజులలో మరి కొద్దిసేపు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకుంటే, కథోలిక శ్రీసభ ఎప్పటి నుంచో ఉంది కదండి, మనందరికీ తెలుసు. క్రీస్తు ప్రభుల వారు నిర్మించిన సంఘము. ఆ కథోలిక శ్రీసభ నుంచి విడిపోయిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. సంఘం కూడా అనబడదండి, యాక్చువల్లీ అది క్రీస్తు సంఘం నుంచి ఏదైతే విడిపోయిందో అది వర్గము అనబడుతుంది. అందుకే ఇక్కడ ఇదిగో వర్గాలు లేకుండా సంపూర్ణంగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండేనని నేను మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను అని అంటున్నారు పునీత పౌలు గారు. కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో మీరు పలానా వ్యక్తికి సంబంధించిన దానని, పలానా వ్యక్తికి సంబంధించిన వాడనని, ఎవరైతే వారి చేతుల ద్వారా జ్ఞానస్నానం ఇస్తారో నేను ఆ యొక్క వర్గానికి చెందిన వాడనని అనుకుంటూ ఉన్నాము. కానీ ఇదిగో ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి జీవించాలి. ఒకే మనస్సు, ఒకే ఆలోచన గురించి దేవుడు ఇంతగనంగా మాట్లాడుతుంటే, మరి పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాలు కలిగిన కథోలిక శ్రీసభ మనకు అందించిన మొట్టమొదటి బైబిల్ మనలో ఎంతమంది చేతులలో ఉంది? విభజింపబడిన ఆ యొక్క బైబిల్ కాదండి, వర్గముగా చేయబడిన బైబిల్ కాదండి, దేవుడు మనకిచ్చిన బైబిల్ కాకుండా అందులో నుండి ఇంకో 7 పుస్తకాలను రిమూవ్ చేసిన బైబిల్ కాదండి మీ చేతిలో ఉండాల్సింది. ఈ రోజున ఇదిగో వర్గము విభజింపబడింది కాదండి మన చేతిలో ఉండాల్సింది. మొట్టమొదటి నుండి నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీ చేతిలో ఉండాలి. 2000 సంవత్సరాలు ఎక్కడ? మొన్న ఒక సంఘంగా స్టార్ట్ అయిన 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన మనందరికీ తెలుసు ఆ వర్గాలు ఎక్కడ. కాబట్టి ఎవరిని దూషించాలని కాదు, కానీ ఇదిగో ఒకే మనస్సు, ఒకే ఆలోచన దేవుడు కోరుకుంటుంటే, ఏక శరీరులమై మనమందరము క్రీస్తులో ఐక్యమై ఉన్నాము. అదేవిధంగా అందరము ఐక్యమై జీవించకపోతే
ఇదిగో కథోలికులం, ఇదిగో ప్రొటెస్టెంట్స్, ఇంకో వర్గం, ఇంకో వర్గం అని మనమే ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదిగో మేమందరం ఐక్యమై ఉన్నాము, మీరు కూడా మాలో ఐక్యం అవ్వండి అని నువ్వు అన్యులకు ఎలా బోధిస్తున్నావు? చెప్పాలంటే ప్రూఫ్స్ ఉండాలి కదా. క్యాథలిక్ సపరేట్, ప్రొటెస్టెంట్ సపరేట్, మేము సపరేట్గా ఉన్నాము. ఇప్పుడు మీరు మాలోకి వస్తే కథోలికుల సైడ్ వెళ్ళిపోవాలా, ప్రొటెస్టెంట్ వైపు వెళ్ళిపోవాలా? అన్యులు క్రీస్తుని నమ్ముకోవాలంటే ఫస్ట్ కథోలిక శ్రీసభ ఏదైతే ఏర్పాటు చేసిందో అందులోనే ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఐక్యం అవ్వాలి అనే ఒక హైరార్కీ అనేది మన తండ్రి యేసు ప్రభుల వారి మొట్టమొదటిగా ఇదిగో మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినాము. అదేంటి అనంటే, అయితే మరి మనము క్రీస్తు ఏర్పరిచిన సంఘములో ఉండగలుగుతున్నామా? అయితే ఉండలేకపోతున్నామా? మరి ఏదైతే ఇప్పుడు వర్గాలు ఉన్నాయో ప్రొటెస్టెంట్స్ అని, అందులోనే ఇంకా డిఫరెంట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు దేవుడు ఏం చెప్తున్నాడు వాటి గురించి అని అంటే కనుక చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి మనం చూసుకుంటేనండి, యేసు ప్రభుల వారు శిష్యులతో అడుగుతున్నారండి, ఇదిగో నేను పౌలునని, లేకపోతే యోహానునని, లేకపోతే ఏలియానని, లేకపోతే ఇంకొక ప్రాఫెట్ అని డిఫరెంట్గా అందరు చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు నేను ఎవరని తలంచుచున్నారు అని అడిగితే పేతురు గారు 16వ వచనంలో చూడండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. దాని తర్వాత చూడండి 17వ వచనం, యోనా పుత్రుడవగు సీమోను, నీవు ఎంత ధన్యుడవు, నీకు ఈ విషయము తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. పరలోకమందున్న నా తండ్రి అంటే ఆత్మస్వరూపుడు ఈ విషయాన్ని నీకు రివీల్ చేశాడు. అదే విషయాన్ని రక్త మాంసములు కలిగి ఉన్న నీ ముందు ఉన్న దైవ స్వరూపుడనైన క్రీస్తు అనబడే నేను నీకును చెప్తూ ఉన్నాను, కన్ఫామ్ చేస్తూ ఉన్నాను. ఇదిగో సీమోను పేతురు, నువ్వు ఎంత ధన్యుడువు, నీకు నా తండ్రి ఒక గొప్ప విషయాన్ని రివీల్ చేశాడు. ఈ రోజులలో మనం కూడా అంతేనండి, యేసు ప్రభుల వారిని ఒక వర్గంగా చేసేసి ఉన్నాము. ఒకే శరీరంగా ఉన్నప్పటికీ ఇదిగో నా చెయ్యి నాకు ఇచ్చేయి, నా కాలు నాకు ఇచ్చేయి, నా హార్ట్ నాకు ఇచ్చేయి, నా చెవు నాకు ఇచ్చేయి, లేకపోతే నా తల నాకు ఇచ్చేయి, నా కన్ను నాకు ఇచ్చే అని ఇలా లాక్కుంటూ ఉన్నాము. అంటే లిటరలీ మనం అందరం ఏం చేస్తున్నామంటే అలా యేసుప్రభుల వారిని లాక్కొని ఒక వర్గంగా విడిపోయి యేసుప్రభుల వారిని సజీవ దహనం చేస్తూ ఉన్నాము. స్లీవ పైన కాదండి, ఆనాడు యూదులు చేశారు, పాపాత్ములైనప్పటికీ, వాళ్ళు తెలియనప్పటికీ. అందుకే యేసుప్రభుల వారు అన్నారు ఏమని, ఇదిగో వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని. లేదు, ఇప్పుడు నీకు నాకు ఆ మాట వర్తించదు. పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉంది, అందరి దగ్గర ఉంది పరిశుద్ధమైన గ్రంథం. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు మరి దేవుడు ఎక్కడ ఏం చెప్తున్నాడు, ఎందుకు మనం పాటించలేకపోతున్నాము అని మనం ఆలోచించగలగాలి. ఏక సంఘముగా, క్రీస్తు సంఘముగా యేసు ప్రభుల వారు పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘం పైనే నీవు నేను మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. మనము ఓల్డ్ టెస్టమెంట్ నుంచి చూసుకుంటే రాతి అన్నప్పుడు, బండ అన్నప్పుడు యేసు ప్రభుల వారు, అవునా అండి? ఎస్. కానీ ఈ సంఘటనకు వచ్చేసరికి ఇదిగో పేతురు, పీటర్ అంటే రాయి అంటామండి, హిబ్రూ నుంచి గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి ఆ లాంగ్వేజ్లో ఉన్న రాతికి రాక్ అని అంటాము. కాబట్టి మనము తెలుగులోకి వచ్చేసరికి రాతి అంటున్నాము. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించున్నాడు యేసుప్రభుల వారు. కానీ ఇప్పుడు డివైడ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు వర్గాలుగా చీలిపోతూ ఉన్నాయి. ఇప్పుడే కాదండి, 500 సంవత్సరాల క్రితం చీలిపోయింది. కథోలిక శ్రీ సభ నుండి ఏదైతే విడిపోతూ ఉందో అదే వర్గము, అది సంఘం అనబడదు. కాబట్టి ఇదిగో యేసు ప్రభుల వారు నీకు నాకు చెప్తున్నారు, ఇదిగో ప్రియమైన బిడ్డ, ఏక శరీరము వలె నాలో మీరు ఐక్యమై జీవించాలి. ప్రపంచ మానవాళంతటికీ నా యొక్క
నిజమైన బోధనను మీరు చేరవేయాలి అనంటే మొట్టమొదటిగా మీరందరూ ఐక్యం అవ్వండి. మీరందరూ ఐక్యమై అప్పుడు మీరు ఐక్యంగా ఉంటూ అప్పుడు మీరు మీ ప్రవర్తన ద్వారా బోధించండి. యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. రైట్? చాలా పెద్దగా మాట్లాడతాయి మన ప్రవర్తన మన యొక్క మాటల కంటే ఎక్కువగా. మన క్రియలు చాలా గొప్పగా మాట్లాడతాయి మన మాటల కంటే ఎక్కువగా. కాబట్టి మనం వెళ్ళి రాష్ట్రాలకు దేశాలకి ప్రకటించకపోయినా పర్లేదు కానివ్వండి, మనం ఉన్న ప్లేస్లోనే ఐక్యంగా కలిసి బ్రతికితే ఎంతో గొప్ప విషయం. దేవుడు ఆనందిస్తాడు. తన మరణానికి ఒక అమూల్యమైన ఒక గొప్పతనం మనమును యాడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక మంచి బిడ్డగా మనమును జీవించే వాళ్ళం అవుతాము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డ, ఇదిగో ఇప్పటి వరకు నీ ఆలోచన ఎలా ఉంది? వర్గాలుగా విడిపోతున్నారా? అయితే ఐక్యం అవ్వండి. కథోలిక శ్రీసభ ఏదైతే నేను పేతురు అనే రాతి పైన కట్టానో ఈ రాతి మీద నా సంఘమును నిర్మించాను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు అంటే ఏం లేదండి. నరక శక్తులు అంటే దేవుడి యొక్క బోధనలకు విరుద్ధంగా, దేవుడి యొక్క చిత్తానికి విరుద్ధంగా, దేవుడి యొక్క మాటకు విధేయించకుండా అవిధేయత చూపించి నా చర్చ్ నా సంఘము, నా చర్చ్ నా సంఘము అనుకుంటూ డిఫరెంట్ చర్చెస్ కట్టుకుంటూ వెళ్తూ ఇదిగో క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే అవన్నీ అప్పటికప్పుడే ఆటోమేటిక్గా వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, లేకపోతే వారి యొక్క ఐడెంటిఫికేషన్ కోసం అప్పటికప్పుడే నిర్మించిన సంఘాలు. సంఘం అని కూడా అనొద్దండి, వర్గము. ఒక శరీరం నుంచి ఒక భాగం విడిపోయింది అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు దట్ బాడీ. రైట్? ఇప్పుడు నా శరీరం నుంచి ఈ యొక్క చెయ్యి తీసివేయబడింది అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మై బాడీ. అదేవిధంగా యేసు ప్రభుల వారి యొక్క క్రీస్తు సంఘము అనే దాంట్లో నుండి నువ్వు ఒక వర్గముగా బయటికి వెళ్ళి విడిపోయి ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క సంఘం అంటే అది నిజంగా సంఘం అవుతుందా? అవ్వదు కదా. అదేమవుతుంది? వర్గం అవుతుంది. ఇట్స్ డివైడెడ్. అది విడిపోయింది. ఇప్పుడు విడిపోయిందని నువ్వు సంఘం అని ఎలా అంటావు? నీకు ఒక 10 మంది ఉండి, 1000 మంది ఉండి, 5000 మంది ఉండి, 10,000 మంది ఉన్నంత మాత్రం అది సంఘం అనబడదు. క్రీస్తు సంఘము, కథోలిక శ్రీసభ, యేసు ప్రభుల వారి స్వయంగా పేతురు అనే రాతి పైన కట్టబడిన సంఘమే క్రీస్తు సంఘము. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దైవ సంఘములో వర్గాలు ఉండకూడదు, విభజింపబడకూడదు. ఎందుకంటే నేను ఒక క్రిస్టియన్గా ఉన్నప్పుడు వాటెవర్ అండి, నేను క్యాథలిక్ అయినా, మీరు ప్రొటెస్ట్ అయినా, లేకపోతే మీరు క్యాథలిక్ అయినా, నేను ప్రొటెస్ట్ అయినా, ఏదైనా కానివ్వండి, మనము కరెక్ట్గా లేకుండా, ఐక్యంగా లేకుండా ఇదిగో క్రీస్తుని నమ్ముకో అంటే దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఎలా అంటే క్యాథలిక్లోకి కన్వర్ట్ అవ్వాలా, ప్రొటెస్టెంట్లోకి కన్వర్ట్ అవ్వాలా? క్యాథలిక్ అంటే ఏంది, ప్రొటెస్టెంట్ ఏంటి? బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, బొట్టు ఎందుకు పెట్టుకోరు? గాజులు ఎందుకు వేసుకుంటారు, గాజులు ఎందుకు వేసుకోరు? పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు, పట్టీలు ఎందుకు పెట్టుకోరు? చైన్ ఎందుకు వేసుకుంటారు, చైన్ ఎందుకు వేసుకోరు? కమ్మలు ఎందుకు పెట్టుకుంటారు, కమ్మలు ఎందుకు పెట్టుకోరు? అంటే ఫిజికల్ దగ్గరనే వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే శారీరక పరంగా చూడడానికే వారు ఆగిపోతున్నారు. ఇది ఎవరి తప్పు? మన తప్పు. ఎవరైతే ప్రొటెస్టెంట్ సంఘాలలో ఒక వర్గాలుగా విడిపోయి బొట్టు పెట్టుకూడదు, టిక్లు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పట్టీలు పెట్టుకోకూడదు, మెల్లో చైన్ వేసుకోకూడదు, ఇంకా మరి నీట్గా మరి శారీ ఎందుకండి, పట్టు చీరలు ఎందుకండి, నీట్గా డ్రెస్అప్లు ఎందుకండి, ఏదో చినిగిపోయినాయో పాత బట్టలో కుట్టుకొని వేసుకుంటే కదా నీట్గా ఎందుకు ఉండాలి లుక్? అదేవిధంగా నీ ఫేస్కి ఒక నీట్నెస్, ఒక బొట్టు పెట్టుకుంటే నీట్గా ఉంటుందని, గాజులు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అంతే. అంతేగాని ఈ చిన్న వాటి గురించి, శారీరకమైన విషయాల గురించి దేవుడు ఇదిగో మీరు బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోకండి, ఇవన్నీ చెప్పలేదండి యేసుప్రభుల వారు. మనందరికి చెప్పింది ఒకటే, ఇదిగో ఐక్యమై జీవించండి అమ్మా, నేను చచ్చిపోయిందే అందుకు మీ కొరకు. ఇప్పటికీ మీరు నన్ను చంపుతూనే ఉన్నారు. మీ ప్రవర్తన ద్వారా, మీ క్రియల ద్వారా ఏకం అవ్వకుండా వర్గాలను ఏర్పరచుకొని ఆ వర్గంగా ఏర్పరిచిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చెప్తుంటారంటే చాలామంది క్రైస్తవులు, ఇదిగో ఇది క్రీస్తు సంఘం, చర్చికి పేరు ఏంటి, పేరు పెట్టుకుంటే క్రీస్తు సంఘం అయిపోతుందా? వర్గంగా విడగొట్టావు, కథోలిక శ్రీసభ నుంచి వెళ్ళిపోయావు, కథోలిక శ్రీసభ నుండి విడగొట్టి ఉన్నావు ఒక సంఘాన్ని, ఒక బిడ్డని, ఎవరినైనా.
విడగొట్టుకొని నీ దాంట్లో జాయిన్ చేసుకొని ఇది క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన, తగిలించుకున్నంత మాత్రం అది సంఘం అయిపోదు కదండి. ఇదిగో పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము నేను నిర్మిస్తున్నాను, ఈ సంఘములో నువ్వు ఉండు అని దేవుడు చెప్తుంటే ఎట్టుపోతుంది మన ఆలోచన? వీళ్ళున్నవాడు వినుగాక, వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. యాకోబు రాసిన లేఖలో ఉంది. అందుకే దేవుడు ఒక గొప్ప మాటను గుర్తు చేస్తున్నాడు ఈ టైంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కాబట్టి తండ్రి చిత్తం ఏంటి? ఇదిగో నా కుమారుని ఈ లోకానికి పంపించాను, మీకోసం పాప పరిహార బలిగా చనిపోవడానికి, గొర్రె పిల్లవలే. ఆ గొర్రె బలిని స్వీకరించిన మీరందరూ ఎందుకు క్రీస్తు శరీరం వలె ఒక్క మాట మీద ఉండలేకపోతున్నారు, ఒక్క ఆలోచన మీద ఉండలేకపోతున్నారు? ఒకే సంఘముగా, క్రీస్తు కట్టిన సంఘము, పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘముగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అందుకే మనందరికీ అర్థం కావాలనే అండి దేవుడు 2000 సంవత్సరాల్లో ఇదిగో పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి పోపు అని ఉందండి. అంతేగాని సో అండ్ సో సమ్ పర్సన్ నేమ్ ఈజ్ ఇది అనేసి హీ ఈజ్ ద ఫస్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్ అనైతే లేదు. ఉందా అండి? 500 సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడట్లేను, 2000 సంవత్సరాల ముందు నుంచిన ఆ యొక్క హిస్టరీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకోవాలి మనం దేవుడు ఏం చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి నెగిటివ్గా తీసుకోకండి, కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే తప్పకుండా మాట్లాడాలండి. పరిశుద్ధమైన గ్రంథంలో ఏదుందో, ఇదిగో పరిశుద్ధమైన గ్రంథములందరి ప్రతి వాక్యము సత్యాన్ని బోధించుటకు, నిజాలను వివరించుటకు, తప్పుడు బోధనను ఖండించుటకు ఉపయోగపడుతుంది, ప్రబోధింపబడుతుంది అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. మరి మనం ఎందుకు వినలేకపోతున్నాము? నిజమైన బోధనను విన్నప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే వి అట్రాక్టెడ్ టు సమ్వన్ ఆర్ వి అట్రాక్టెడ్ టు దట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అయ్యో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావాలంటే భయం అండి. ఎందుకండి భయం? క్రీస్తుని నువ్వు విశ్వసిస్తున్నావా, లేకపోతే నీ యొక్క సంఘంలో ఉన్న ఆ పాస్టర్ని నువ్వు విశ్వసిస్తున్నావా? తప్పు లేదు, ఆత్మను రక్షించారు, ఓకే. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనము. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిచాచములను పాలద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపోండు, మిమ్ము ఎరుగను అని నిరాకరింతును. ఎందుకు ఎరగనంటున్నాడు యేసుప్రభుల వారు? నా శరీర భాగస్థులుగా ఉండాల్సిన మీరు ఇదిగో విభజింపబడి దూరంగా వెళ్ళిపోయి మీ అంతటి మీరుగా కొన్ని వర్గాలను క్రియేట్ చేసుకొని వాటికి ఒక పేరును తగిలిస్తున్నారు. అదేంటంటే క్రీస్తు సంఘం. బట్ నేను చెప్పిన సంఘం పరిస్థితి ఏంటి? నీ దగ్గర ఉన్న సంఘం కరెక్టే, ఆ వర్గాన్ని పట్టుకొని నువ్వు సంఘం అనుకుంటున్నావు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు అర్థం కావాలంటే మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నాము? వర్గములో ఉన్నామా, సంఘములో ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా, పాస్టర్లో ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా, ఒక వ్యక్తిలో ఉన్నామా? పేతురు అనే రాతిపై కట్టబడిన యేసుప్రభుల వారు చెప్పిన సంఘములో ఉన్నామా, లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చిన ఎవరో ఒక పాస్టర్ అతనంతటా అతడిగా బయటికి వచ్చేసి ఇదిగో మీరు ఇలా జీవించండి అని సాతానుతో పొజెస్ అయిన వారు చెప్పినప్పుడు మీరు విని ఆ వర్గంలోకి చేరిపోయారా? ఎందుకంటే 2000 సంవత్సరాల చరిత్ర ఎక్కడ? 500 సంవత్సరాల చరిత్ర ఎక్కడ? యేసుప్రభుల వారు ఎప్పుడు పుట్టారు? 500 సంవత్సరాల క్రితమా, 2000 సంవత్సరాల క్రితమా? ఈ ఆన్సర్ నీకు తెలిస్తే తప్పకుండా నువ్వు ఎటు ఉండాలి అనేది నీకే అర్థమవుతుంది. కథోలిక శ్రీ సభ యేసుప్రభుల వారు ఏర్పరిచిన సంఘము పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము. ఈ సంఘంలో ఉంటే దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకమందు తన నివాస స్థలానికి నిన్ను తీసుకువెళ్తాడు. లేవనెత్తబడే గుంపులో ఉండాలనే నా ప్రయత్నం. మరి మన ఈ ప్రయత్నం పగలు నిద్రపోతున్నప్పుడు కన్న కలలులాగా సమర్చిపోకుండా ఉండాలి అంటే, వ్యర్థమైపోకుండా ఉండాలి అనంటే, ఇదిగో ప్రియమైన బిడ్డ,
యోహాను వలె దేవుని దర్శించగలగాలి. అలాంటి గొప్ప నిజ నిజాలు మనము తెలుసుకోగలగాలి. ఆ నిజం ఏంటి అనంటే, ఇదిగో పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము, ఇదే క్రీస్తు సంఘము, ఇదే కథోలిక శ్రీ సభ. మనందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, మరి కథోలిక శ్రీ సభ అని లేదు కదండి అంటే, హిబ్రూలో కథోలిక శ్రీ సభ క్యాత్ హోలిక్ అని ఉంటుందండి. క్యాత్ అంటే ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుల వారి యొక్క సంఘము అని అర్థం. క్రీస్తు సంఘం అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘము. క్యాథోలిక్ ప్రపంచవ్యాప్తంగా అని అర్థం అండి. దీనికి సమస్తమంతా అని కూడా అనొచ్చు, సమస్తము కలిసి అని కూడా వస్తుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని కాదండి. యేసు ప్రభుల వారు ఏమనుకుంటున్నారు నీ గురించి, తండ్రి యెహోవా ఏం ఆలోచిస్తున్నారు నీ గురించి, తండ్రి తండ్రి ప్రభు ప్రభు అని సంబోధించినంత మాత్రాన దేవుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశింపలేవు. ఎన్నో ఆత్మవరాలు నీకు ఉండొచ్చు, కానీ ఆత్మ ఫలమైన ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమే ప్రకటించమని క్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి అనేకులని తన ప్రేమలో ఐక్యపరచమని నీకును నాకును మనందరికీ బాధ్యత ఇచ్చాడు. ఆ ఐక్యము ఎలా అవుతుంది? ప్రేమ. కథోలికుడి పట్ల నీకు ప్రేమ లేదు, ఉండాలి. ఉంటే యూ కెన్ షిఫ్ట్ ఈజీలీ టు క్యాథోలిక్, ఒక కథోలిక శ్రీ సభలోకి, యేసు ప్రభుల వారు నిర్మించిన సంఘంలోకి నువ్వు రాగలుగుతావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనము. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. కాబట్టి 770 అంటే అండి 7 × 10 అనుకోండి, 7 10 70 అంటాము, అంతేనా? ఎస్. అంటే పరిపూర్ణమైన సంఖ్యతో మనం మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నాము. ఇంటూ అంటాం కదా, ఇంటూ చేస్తున్నాం అంటే పరిపూర్ణమైన క్షమాపణ. నువ్వు క్షమించగలగాలి పరిపూర్ణమైన హృదయంతో. ఎన్నిసార్లు క్షమించినా అది తక్కువే. అందుకే కౌంట్ ఇక్కడ 770 అని కాదండి, దీనికి అర్థం ఇన్ఫినిటీ అని అర్థం. 7 × 10 అంటే ఇన్ఫినిటీ, సంపూర్ణమైన సంఖ్య అంటాం కదా, 10ని పూర్ణమైన సంఖ్య అంటాం బైబిల్ పరిభాష ప్రకారం. అదేవిధంగా 7 అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య, 10 అనేది పరిపూర్ణమైన సంఖ్య యాజ్ పర్ బైబిల్. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు క్షమించినా తప్పే లేదు. మరి అలాంటిది ఒక కథోలికుడిగా ఉండి ప్రొటెస్టెంట్ని క్షమిస్తున్నావా? ఒక ప్రొటెస్టెంట్గా ఉండి కథోలికుడిని క్షమిస్తున్నావా? లేదంటే కథోలికుడి పైన తిరగబడుతున్నావా? లేదంటే ప్రొటెస్టెంట్ పైన తిరగబడుతున్నావా? యాక్చువల్లీ చాలామందికి అర్థం కావట్లేదు. అదేంటంటే, కథోలిక ప్రజలు బైబిల్లో ఉన్న వాటిని వివరించడానికి ట్రై చేస్తుంటే చాలామంది ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది బైబిల్లో ఎక్కడుంది, ఒక వాక్యం చూపించండి, డైరెక్ట్ వాక్యం అని అంటున్నారు. డైరెక్ట్ వాక్యం చూపించాలంటే మరి నీకు నాకు పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? ఈ మాట మనకు అర్థం కావాలంటే అండి, ఒకసారి యోహాను సువార్త చూడండి, 14వ అధ్యాయము 26వ వచనము. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. గుర్తొస్తుందా అండి? ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణమైన వాడు. ఏది చేసినా నిన్ను నన్ను పరిపూర్ణమైన ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ జీవించాలని చెప్తాడు. సమస్త విషయములను మనకి గుర్తు తెస్తాడు, సమస్త విషయములను మనకి బోధిస్తాడు, తెలియపరుస్తాడు. ఈరోజును నాకును దేవుడు తెలియపరిచింది ఇదే. నేనెందుకు శిలువలో మరణించానంటే, ఏక శరీరముగా నేను మరణించారు, మీరు అందరూ నాలో ఐక్యమై ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మరణించిన తర్వాత కూడా నా ప్రేమ అర్థం చేసుకుండా, నా రక్షణ అర్థం చేసుకోకుండా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా, నా బాధలను అర్థం చేసుకోకుండా, అసలు నేను ఎందుకు చనిపోయానో ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడు నన్ను మీరు విభజిస్తున్నారు. ఆనాడు యూదులు ఏ విధంగా అయితే చీట్లు వేసుకొని యేసు ప్రభుల వారిని హేళన చేశారో, ఉమ్మి వేశారో, కొరడాతో దెబ్బలు కొట్టి ఉన్నారు, తన యొక్క వీపు మొత్తము
నాగలి చేత ఏ విధంగా అయితే పొలాన్ని దున్నుతామో అలా దున్నబడి ఉందో నీవును నేను కూడా వర్గాలను చేసుకొని యేసు ప్రభుల వారి శరీరాన్ని దున్నుతూ ఉన్నాము. ఘోరమైన సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాము. దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాము, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాము, దేవుణ్ణి అపహేళన చేస్తూ ఉన్నాము, దేవుడి ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉన్నాము, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీ మాటలను బట్టి కాదు, మీ క్రియలను బట్టి నేను పరలోక రాజ్యానికి వారసులను చేస్తాను, పరలోక రాజ్యానికి మిమ్ములను వారసులను చేస్తాను అని ఊరికే అనలేదండి. ప్రవర్తనా క్రియలు అనంటే అద్భుతాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు, లేకపోతే ఇంకా ఉన్నాయి కదండి మనకి ఆత్మ వరాలలో. మనము 1 కొరింథీ 13వ అధ్యాయం చూసుకుంటే అక్కడ దేవుడు చెప్తాడు కదండి, ప్రేమ హెడ్డింగ్లో నీకు సమస్త భాషలను మాట్లాడగలిగే శక్తి ఉన్నా, దేవదూతల లాంగ్వేజ్ నువ్వు మాట్లాడగలిగిన, గొప్ప గొప్ప బోధనలు నువ్వు చేసిన, గొప్ప గొప్ప అద్భుతాలను నువ్వు చేసిన, పిచాచాలను ప్రాలద్రోలినా కూడా ఇదిగో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. ప్రేమ స్లీవకి గుర్తే ప్రేమ, ప్రేమకి గుర్తే స్లీవ, ప్రేమకి గుర్తే దేవుడు, దేవుడికి గుర్తే ప్రేమ. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. వితౌట్ గాడ్, వితౌట్ లవ్, వాట్ ఎవర్ యూ డూ ఇన్ దిస్ ఎర్త్, దట్స్ యూజ్లెస్, ఇట్స్ గోయింగ్ టు ఎ వెయిన్. అది తప్పకుండా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇదిగో వ్యర్థము కాకుండా నీ జీవితం, నా జీవితం దేవుళ్ళో ఫలించాలి అంటే ఇదిగో నేను ద్రాక్షావల్లిని, మీరు నా రెమ్మలు అని దేవుడు చెప్తున్నాడు. అయితే యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లిగా ఉన్నారు. యేసు ప్రభుల వారిలో మనం చిన్న చిన్న కొమ్మలుగా, రెమ్మలుగా, తీగలుగా ఉంటూ ఉన్నాము. మరి మనము కూడా అలా ఉండకుండా విడగొట్టబడుతున్నామా, సంఘాలుగా ఏర్పరచుకుంటున్నామా, లేకపోతే ఏక ద్రాక్షావల్లి తీగ వలె యేసు ప్రభుల వారితో ఉంటూ ఉన్నామా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడండి. అంతే. కాబట్టి బాధపడకండి, ఫీల్ అవ్వకండి, దయచేసి నెగిటివ్గా అనుకోకండి. ఒక్కటే దేవుడు చెప్తుంది, ఇదిగో ఏక సంఘముగా, క్రీస్తు సంఘముగా ఉండాలి అని దేవుడు ప్రయాసపడుతున్నాడు. కనీసం ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభుల వారు ఎందుకు మరణించారు ఆ స్లీవలో, ఇంకా ఏదైనా పరమార్థం ఉందా, ఇంతేనా అని ఆలోచిస్తూ నేను దేవుణ్ణి అడిగినప్పుడు నాకు దేవుడు రివీల్ చేసిన విషయం, నన్ను ఈ జనాలు విభజించేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ఆనాడు యూదులు ఎలా అయితే వస్త్రాలను పంచుకున్నారో వాళ్ళు వస్త్రాలే పంచుకున్నారు యూదులు, కానీ ఇప్పుడు వీళ్ళు నా శరీర భాగస్థులైన మిమ్మల్ని విడదీస్తూ ఉన్నారు. అంటే చేయి విడగొడుతున్నారు, కాలు తీసేస్తూ ఉన్నారు, కళ్ళు పీకేస్తూ ఉన్నారు, చెవులు నరికేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారి భాగస్థులుగా ఉన్న మనం అందరము యేసు ప్రభుల వారిని బాధ పెడుతూ ఉన్నాము అని దేవుడు తీరని వేదనతో, ఆ వేదనతో ఈరోజు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను చెప్పింది యేసు ప్రభుల వారు మనకు చెప్పింది, తండ్రి మనకు చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది మన మంచి కొరకే, మన మంచి కొరకే. పరిపూర్ణమైన పరిశుద్ధమైన గ్రంథములో పూర్ణ సంఖ్య అనంటే 7. మనకి ఫస్ట్ నుంచి చెప్పాం కదండి, చూసాం కదండి. 7 అనేది 7 రోజుల నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో 7 7 7 అనేది చాలాసార్లు రిపీట్ అయ్యింది. 73 పుస్తకాల పరిశుద్ధమైన గ్రంథాన్ని విడిచిపెట్టి 7 పుస్తకాలను రిమూవ్ చేసిన గ్రంథమైన 66 పుస్తకాలను నువ్వు పట్టుకొని ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథం ఫస్ట్ నుంచి ఉంది, ఇదే క్రీస్తు సంఘం అని నువ్వు అనుకుంటే ఇట్స్ ఎ హాలూసినేషన్. యు ఆర్ పొజెస్డ్ బై ద ఈవిల్, యువర్ థాట్స్ ఆర్ పొజెస్డ్ బై ద ఈవిల్, నాట్ బై ద హోలీ స్పిరిట్. ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా అదే ఒక్క పుస్తకాన్ని పట్టుకున్నావంటే ఇంకా ఎవరైనా ఏం చేయలేమండి. 73 పుస్తకాల సముదాయం కలిగిన పరిపూర్ణమైన పుస్తకమైన ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువు, పరిశుద్ధమైన గ్రంథము చదువు, పరిపూర్ణమైన జ్ఞానము దేవుడు ఇస్తాడు. నీకు తెలిసిందే సింగిల్ లైన్ పట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇదే పరిపూర్ణమైన జ్ఞానం అని అనుకోకు. కాంటెక్స్ట్ వైజ్గా చదువు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని. అంతేగాని దేవుడు అని యేసు ప్రభుల వారిని ఎక్కడండి సంబోధించింది అని అడుగుతారండి కొంతమంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు, ఇదిగో నేను నా తండ్రి ఐక్యమై ఉన్నాము, నా తండ్రికి ఆత్మ ఉంది కానీ రక్తమాంసములు లేవు అని యేసుప్రభులు వారు ఇంత కరెక్ట్గా చెప్తుంటే, ఇంత గొప్పగా చెప్తుంటే స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు నేను ఎలా ఉన్నామంటే
నేను చెప్పిందే కరెక్ట్, వారు చెప్పిందే రాంగ్. నువ్వు నేను చెప్పింది కాదండి, పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుంది అది చూడండి, ఆ వాక్యాలు వినండి, ఆత్మ గ్రహింపు కోసం దేవుని అడగండి. తప్పకుండా నాతో మాట్లాడిన నా దేవుడు మీ అందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడి యొక్క రక్తము చేత, దేవుడి యొక్క రక్షణ చేత, దేవుడి యొక్క గాయముల చేత, మన యేసుప్రభుల వారు పొందిన దెబ్బల చేత చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కుటుంబానికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆధ్యాత్మికమైన కనులు తెరవబడునుగాక. ఆధ్యాత్మికమైన హృదయం ఆనాడు లిదియాకి తెరవబడినట్లే మనందరికీ కూడా తెరవబడునుగాక. ఆధ్యాత్మికమైన చెవులు, ఆధ్యాత్మికమైన కనులు, ఆధ్యాత్మికమైన హృదయము, ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఆధ్యాత్మికంగాను ఇంకను దేవుడి యొక్క వాక్య పరిచర్యలో మనమందరము ఎదుగుతూ ఎంతోమంది బిడ్డలను ఏక శరీరంగా మన యేసుప్రభుల వారి యొక్క శరీర భాగస్థులుగా ఐక్యపరుస్తూ ఇంకెన్నో ఆత్మను రక్షించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏకైక సంఘము కథోలిక శ్రీ సభ పేతురు అనే రాతి పైన కట్టబడిన సంఘము, ఇదే క్రీస్తు సంఘము. దీనిలో ఐక్యమవుదాము అనే ఒక ఐక్యతని, ప్రేమని దేవుడు ఈరోజు మనందరికీ పంచమని ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రేమని, ఈ ఐక్యతను నువ్వు ప్రకటిస్తావా లేదా త్రోసిపుచ్చుతావా? ప్రియమైన బిడ్డ, చాయిస్ ఈజ్ యువర్స్ అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. అవును తండ్రి, మా అందరికీ మీ వాక్యాలను అర్థం చేసుకునే ఒక గొప్ప మనసుని దయచేయమని, విన్న ప్రతి వాక్యము ఆలోచించి తండ్రి మేము ధ్యానము చేసుకొని పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాల పూర్ణ సంఖ్య కలిగిన పరిశుద్ధమైన ఈ బైబిల్ని చదివే యొక్క పూర్ణమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున చూస్తున్న మీ బిడ్డలందరినీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తూ మరి బిడ్డలు షేర్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించమని, వారు తలపెట్టిన ప్రతి కార్యము యేసు నామములో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని కూడా మీరు ముట్టి తాకి యేసు నామములో ఫలింపజేస్తారని మేము విశ్వసిస్తూ అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Have a blessed day in Jesus' precious name. Amen. Hallelujah.